నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు సూఫీ వేదిక్ ఆస్ట్రాలజీ బేసిక్ టు అడ్వాన్స్ ప్రిడిక్టివ్ కోర్స్. ఈరోజు మనం చెప్పుకునే అంశము ప్రేమ వివాహము, లవ్ మ్యారేజ్. ఎన్ని పెళ్ళిళ్ళు చేసుకుంటాడు ఒక వ్యక్తి? హౌ మెనీ మ్యారేజ్ హీ హ్యాస్? 2 పెళ్ళిళ్ళు అవుతాయా, 3 పెళ్ళిళ్ళు అవుతాయా, 4 పెళ్ళిళ్ళు అవుతాయా అనేది దానికి సూత్రం ఉంది. దాదాపుగా ఒక 80-90% జాతకాలకు టాలీ అవుతుంది. ఇది ఇంకా ఫర్దర్ రీసెర్చ్ కావాలి. సో అది మీకు చెప్తాను ఇప్పుడు. తర్వాత అక్రమ సంబంధాలు, ఈ మూడింటికి దాదాపుగా ఒకే ఫార్ములా ఉంది. అది మీకు చెప్తాను, ఒక ఎగ్జాంపుల్తో చెప్పుకుందాం. సో లవ్ మ్యారేజెస్ ఎన్ని పెళ్లిళ్ళు చేసుకుంటాడు ఈ జాతకుడు, తర్వాత అక్రమ సంబంధాలు ఒకే ఫార్ములా ఉంది, బట్ కొంచెం లిటిల్ బిట్ డిఫరెన్స్ ఉంది. అది ఒక ఎగ్జాంపుల్ చెప్పుకుందాం, ఓకేనా? సో టైం వేస్ట్ చేయకుండా డైరెక్ట్ మనం ఎగ్జాంపుల్ వెళ్దాం. ఓకే, రైట్. అందరు తెలిసిన సూత్రమే, సప్తమాధిపతి పంచమాధిపతి జాతక చక్రంలో, జన్మ జాతకంలో పంచమాధిపతి సప్తమాధిపతి అంటే 5th లార్డ్ 7th లార్డ్ కనెక్షన్ D1 రావాలి, అంటే జాతక చక్రంలో రావాలి. ఇదే సేమ్ కనెక్షన్ మన D9 రావాలి, నవాంశ చార్ట్లో రావాలి. తర్వాత సపరేటివ్ టెండెన్సీ ప్లానెట్స్ కనెక్షన్ ఖచ్చితంగా వచ్చి తీరాలి. అప్పుడు మాత్రం లవ్ మ్యారేజ్ అవుతుంది. అట్ ద సేమ్ దశలు రావాలి. యోగం ఉంటుంది, ప్రామిస్ ఉంటుంది, కానీ దశలు లేకపోతే ప్రేమ వివాహము ప్రేమగానే మిగులుతుంది, వివాహం కాదు ఎప్పుడు దశలు రాకపోతే. సో కాబట్టి జన్మజాతకంలోనూ నవాంశ చాటులోనూ 5th లార్డ్ 7th లార్డ్ కనెక్షన్ ఉండాలి. తర్వాత దశలు కూడా రావాలి. చాలామంది ప్రేమ వివాహాలు ఫెయిల్ అవుతుంటాయి. ఎందుకు అవుతుంటాయంటే ఎవరెవరి జాతకంలో ఆ వివాహం జరిపించడానికి కావాల్సినటువంటి దశాభక్తులు ఉండవు అన్నమాట, అంటే దశానుకూలత ఉండదు. కాబట్టి 5th 7th లార్డ్ కనెక్షన్తో పాటు దశలు కూడా ఉండాలి. అప్పుడు మాత్రం ప్రేమవివాహం అవుతుంది. ఏం కండిషన్? 5th 7th లార్డ్ షుడ్ బి కనెక్టెడ్ ఇన్ D1 అండ్ D9 సేమ్ ప్లానెట్స్. లేదా ఇంకొకటి, D1 లోని నవాంశ చార్టులోని 5th 7th లార్డ్ కనెక్షన్ రావాలి. కొన్ని రేర్ సంఘటనలో 7th 11th కనెక్షన్ కూడా వస్తుంది అనమాట, ఇప్పుడు రేర్ కేసులు. సో అది కూడా తీసుకోవచ్చు మనం. సో ఈ కనెక్షన్తో పాటు ఉండాలి. అప్పుడు మాత్రం ప్రేమ అవుతుంది, దశలు వచ్చినప్పుడు. సేమ్ కనెక్షన్ ఒకవేళ మ్యారేజ్ తర్వాత వచ్చింది అనుకుందాం, సపోజ్, అంటే ఆ కనెక్షన్కి సంబంధించిన దశలు, ఆ కనెక్టెడ్ దశలు వచ్చినాయనుకోండి, అప్పుడు అక్రమ సంబంధానికి దారితీస్తుంది. అయితే ఖచ్చితంగా శని రాహుకేతుల సంబంధం ఉండాలి. శని రాహుకేతుల సంబంధం లేకుండా, అంటే సపరేట్ టెండెన్సీ ప్లానెట్స్ అంటే వీటి సంబంధం లేకుండా కేవలం 5th 7th కనెక్షన్ మాత్రం అక్రమ సంబంధం దారి ఉండదనమాట. అక్రమ సంబంధం వైపు వాళ్ళు మొగ్గు చూపరు, అంటే పర్ఫెక్ట్గానే ఉంటారు. ఎప్పుడైతే ఈ కనెక్షన్ వచ్చి శని రాహుకేతుల కుజుల అది సపరేట్ టెండెన్సీ ప్లానెట్స్ కనెక్షన్ వస్తుందో, దశలు వస్తాయో, అప్పుడు అక్రమ సందర్భ వైపుకు దారి చూపే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి అన్నమాట. D1లో D9లో కూడా దానికి నవాంశ లగ్నం చాలా కరెక్ట్గా ఉండాలి. ఇవన్నీ విషయాలు తీసుకోవాలి. సో ఒకటి ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఈ జాతకం, ఈ వ్యక్తి జాతకం ఇతను చూడండి, ఇతనికి 5 వివాహాలు అయినాయి. 2 పెద్దలు సమకూర్చిన జాతకము, మిగతా 2 అంటే ఇది మిగతా 3 కూడా లవ్ మ్యారేజెస్. రెండు ప్రేమహాల్లో 2 భార్యలు మృతి చెందారు, 3వ భార్య అంటే ప్రేమించిన భార్య ఇప్పుడు ప్రజెంట్ ఉంది. అంటే టోటల్ మొత్తం 5 పెళ్ళిళ్ళు అనమాట. అది ఎలాగో కనుక్కుందాము. సరే, ఇప్పుడు
ఇక్కడ జన్మ జాతకంలో పంచమాధిపతి గురువు, సప్తమాధిపతి శని. సప్తమాధిపతి శని, పంచమాధిపతి గురువు. గురు శనుల కాంబినేషన్ నవాంశ జాతలో రావాలి. ఇప్పుడు గురువు ఇక్కడ నవాంశలో వృషభ రాశిలో ఉన్నాడు. 9వ దృష్టి చేత శనిని చూస్తున్నాడు. 7, 8, 9. సో గురు శనుల కాంబినేషన్, గురు శనులు అంటే పంచమాధిపతి సప్తమాధిపతి కండిషన్ వచ్చేసింది. నెంబర్ 1 కండిషన్ అయిపోయింది. సో ఆ ప్రయోగం జరిగేటప్పుడు ఇద్దరు గురు మహాదశ శని మహాదశ నడుస్తున్నాయి కాబట్టి కనెక్షన్ వచ్చేసిందండి. సార్ ఓకే. ఇప్పుడు ఇక సపరేట్ టెండెన్సీ ప్లానెట్ కనెక్షన్ వచ్చిందంట. ఎస్, వచ్చేసింది. ఇప్పుడు చూడండి, రాహు 9వ దృష్టి ద్వారా లగ్నాన్ని అంటే గురువును చూస్తున్నాడు. రాహు 9వ దృష్టి ద్వారా గురువును చూస్తున్నాడు. 5వ దృష్టి ద్వారా శాటర్ని చూస్తున్నాడు. అంటే ఇక్కడ రాహు కనెక్షన్ వచ్చేసింది. ఈ రాహు కనెక్షన్ రావడం వల్ల ఇతడు మొదటి 2 అంటే ఐ మీన్ 3వ పెళ్లి 4వ పెళ్లి తన క్యాస్ట్ కానీ ఇతర అమ్మాయిలతో పెళ్లి జరిగిందనమాట. 3వ పెళ్లి ముస్లిమ్స్ అమ్మాయితో, 4వ పెళ్లి క్రిస్టియన్ అమ్మాయితో వాళ్ళు చనిపోయినారు. ఇప్పుడు ఫైనల్ 5వ అమ్మాయి ఉందన్నమాట. పెద్దలు చేసిన 2 పెళ్లిళ్ళు విడాకులు అయిపోయినాయి. ఇది అతని బ్రీఫ్గా స్టోరీ. సో కాబట్టి ఇప్పుడు రావు కనెక్షన్ రావడం వల్ల ఇతర క్యాస్ట్ సంబంధించిన పెళ్లి జరగడం జరిగింది. ఇక్కడ సపరేట్ టెండెన్సీ ప్లానెట్స్ కూడా కనెక్షన్ వచ్చేసింది. మార్స్ కనెక్షన్ వచ్చేసింది, సాటర్న్ కనెక్షన్ వచ్చేసింది, రావు కనెక్షన్ వచ్చేసింది. సో మనకు కావాల్సిన కనెక్షన్ వచ్చేసింది. దశలు వచ్చినాయి కాబట్టి ఇతనికి ఈ విధంగా అయి జరిగిందని చెప్పొచ్చు. సో కండిషన్ 5th, 7th లార్డ్ ఆర్ 7th లార్డ్, 11th లార్డ్ షుడ్ బి కనెక్టెడ్ ఇంటూ D1 అండ్ D9. అర్థమైందే? సో కాబట్టి ఇది ఒకటి. ఇప్పుడు అక్రమ సంబంధాలు ఎలా కనుక్కోవాలంటే, సేమ్ ప్లానెట్స్ అంటే ఐ మీన్ సపరేట్ టెండెన్సీ ప్లానెట్స్ ఏవైతే ఉన్నాయో వాటి కనెక్షను ఉంటూ ప్లస్ వివాహం అయిన తర్వాత గనక దశలు వస్తే అది ఇల్లీగల్ కాంటాక్ట్స్ అఫైర్స్ కిందకి దారి చేస్తుంది అనమాట. ఒకవేళ పెళ్లి కాకపోతే పెళ్లి అవుతుంది. పెళ్లి అయిన తర్వాత ఒకవేళ ఇవే కనెక్షన్ వచ్చినాయి అనుకోండి, అది ఇల్లీగల్ కాంటాక్ట్స్ కిందకి దారి చేస్తుంది. ఒకటి ఖచ్చితంగా సపరేట్ టెండెన్సీ ప్లాన్ ఖచ్చితంగా ఉండి తీరాలి. అదర్వైజ్ ఇలాంటి సిచ్యువేషన్, ఇలాంటి యోగాలు వచ్చినా కూడా, దశలు వచ్చినా కూడా అలాంటి జరగదు. దీంట్లో ఒకటి చిన్న మనం సంతోషపడే విషయం ఏమిటంటే, ఒకవేళ గురువు గనక సప్తమాన్ని కానీ లగ్నాన్ని కానీ శుభపరిస్తే D1లో D9 రెండింటిలో అలాంటి యోగం ఉన్నా, అలాంటి దశలు వచ్చినా, అలాంటి సిచ్యువేషన్ వచ్చినా గురు ప్రభావం వల్ల అది క్యాన్సిల్ అవుతుంది. కాబట్టి జీవితం సుఖప్రదంగా ఉంటుంది. ఎలాంటి అవకతవకలు జరగవు, ఎలాంటి అక్రమ సంబంధాలు జరగవుగా. ఎప్పుడు గురు సంబంధం ఉండాలా, లగ్నాన్ని కానీ సప్తమం కానీ. ఎక్కడ D1లో D9లో. ఇప్పుడు చూడండి, ఇతర 5 పెళ్ళిళ్ళు చేసుకున్నప్పటికీ అక్రమ సంబంధాలు అయితే చేయలేదన్నమాట. ఎందుకు అంటే ఇక్కడ గురువు లగ్నాన్ని చూస్తున్నాడు 5వ దృష్టితో. ఓకేనా? లగ్నానికి సప్తమగానికి. నెక్స్ట్ ఇక్కడ నవాంశలో ఇక్కడ మెయిన్ ఫైనల్ డిసిషన్ నవాంశ. ఎందుకంటే జన్మరాశి అనేది దాదాపు 2 గంటలు ఉంటుంది. జన్మలగ్నము 2 లగ్నంలో కొన్ని వందల మంది జన్మిస్తారు. అందరికీ ఒకే ఉంటుందా? ఉండదు. నవాంశ లగ్నం, నవాంశ వెరీ ఇంపార్టెంట్. సో ఇక్కడ నవాంశ లగ్నంలో గురువు ఉన్నాడు, సప్తమాన్ని చూస్తున్నాడు. కాబట్టి ఇతర 5 పిల్లలు ఇచ్చినప్పటికీ లీగల్గానే ఉంది, కానీ ఎక్కడైనా అక్రమ సంబంధము చేయలేదు అని అతని బంధువులు, అతని ఫ్రెండ్స్ కూడా చెప్తారు. ఇదే విషయం మనం చెప్పేది కాదు. సో కాబట్టి ఇక్కడ గురువు నవాంశ లగ్నంలో కూర్చున్నాడు, సప్తమాన్ని కూర్చున్నాడు, ప్రొటెక్షన్ ఇచ్చినాడు. ఈ కనెక్షన్ ఉన్నప్పటికీ అది. సో కాబట్టి మీరు చాట్ చూసిన హడావుడి పడకూడదు. అప్పుడు 5th, 7th కనెక్షన్ వచ్చింది, 5th, 11th కనెక్షన్ వచ్చింది, టెండెన్సీ ప్లానెట్స్ కనెక్షన్ వచ్చేసింది, దశలు వచ్చినాయి, ఇంకట్లా అక్రమ సంబంధం వచ్చేస్తారేమో అనే గడవిడద్దు. గురువు కనెక్షన్ ఉందేమో చూడాలి. గురువు కనెక్షన్ ఉంటే గురువు మనకు జ్ఞాన బోధకారకుడు, గురువు జ్ఞానానికి కారకుడు, దైవ సంబంధం, స్పిరిచువల్ మార్గం అంతా గురువుదే. కాబట్టి అఫ్కోర్స్ క్వేతి కూడా అనుకోండి. సో కాబట్టి గురువు కనెక్షన్ ఎక్కడైతే శుభప్రదంగా ఉంటుందో, గురువు కనెక్షన్ ఉంటే చాలు, ఎటువంటి అవకతవకలు జరగవు, ధర్మబద్ధంగా ఉంటుంది ఆయన వ్యవహారము. కాబట్టి గురు కనెక్షన్ లేకపోతే చెప్పలేం, కష్టం.
జరిగే అవకాశాలు 90% ఉంటాయి. కాబట్టి ఇలాంటి యోగాలు ఎక్కడున్నా, ఎవరి జాతకాలు ఉన్నా, వాళ్ళ దశలు వచ్చినా, వాళ్ళ గురుదృష్టి ఉండాలని మనం కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో ఒక మంచి టాపిక్ తీసుకుందాము. విదేశీ ప్రయాణం. ఈ మధ్య విదేశాలకు పోయేటోళ్ళు సంఖ్య పెరుగుతుంది. నేను విదేశాలకు పోతానా పోనా, జాబ్ చేస్తానా చేయనా, విదేశం ఉద్యోగం వస్తుందా రాదని అడుగుతుంటారు. అయితే చాలామంది ఒకటి 3-9-12 కనెక్షన్ నుండి విదేశానికి పోతారు అంటున్నారు. 3-9-12 కనెక్షన్ అనేది అన్ని జాతకాలకు వస్తుంది. అందరూ పోతున్నారా? పోలేదు. మరి ఎటువంటి యోగం ఉంటే ఖచ్చితంగా వాళ్ళు విదేశాలకు పోతారు అనేది మనం కనుక్కోవాలి. సో అది నెక్స్ట్ టాపిక్లో మనం తెలుసుకుందాము. సో అందాక సెలవు మరి. రైట్. ఓకే. థ్యాంక్ యూ వెరీ మచ్. ఉంటాను. నమస్తే.